ఈవినింగ్. హలో తిరుపతి, మీరు వింటున్నారు పద్మదర్శిని రేడియో. మళ్ళీ సరికొత్త విషయాలతో మేము మీ ముందుకు వచ్చేసాం. ఆగస్టు నెల అనగానే మన అందరికి గుర్తుకు వచ్చే పండుగ ఏంటి? ఇండిపెండెన్స్ డే. అది కాదు. మరేంటి, ఇంకేం పండుగలున్నాయబ్బా? ఇది శ్రావణ మాసం కదా, మరి శ్రావణ మాసంలో జరుపుకునే పండుగ ఏంటో తెలుసా? ఇదంతా కాదు, ఇంతకీ ఏ పండుగ గురించి చెప్తున్నావు కీర్తి నువ్వు? సరే అయితే నీకు ఒక క్లూ ఇస్తా, ఓకేనా? ఓకే, ఏంటది? అక్క చెల్లెళ్లకు డబ్బులు వచ్చే టైం. నాకు తెలిసిపోయిందిలే, రాఖీ పండుగ గురించే కదా చెప్తున్నా. కనిపెట్టేశావు. రాఖీ పండుగ అంటే మనకు గుర్తొచ్చేవేంటి? డబ్బులే, అంతేకాదు బోల్డ్ అని బహుమతులు కూడా వస్తాయి. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు. దాని వెనకాల ఎంత చరిత్ర ఉందో తెలుసా నీకు? ఏంటో ఆ చరిత్ర నాకు తెలియకుండా. నాకు కూడా తెలీదు. నిన్న కిరణ్ స్టోరీ లింక్ పెట్టిందిలే. అది నేనే. నువ్వేలే, ముందు కథ చెప్పని. సరే మరి చెప్పు. సూర్యుని పిల్లలైన యముడు యమున 12 ఏళ్ల వరకు కలుసుకోలేదంట. అవునా? ఎందుకు కలుసుకోలేదు? ఏమో నాకేం తెలుసు, ముందు చెప్పేది విను. సరే చెప్పు కీర్తి. ఆ 12 ఏళ్ళు వాళ్ళ అన్నని కలవలేదని యమున చాలా బాధపడింది. అది చూసిన గంగాదేవి ఆ విషయాన్ని యముడికి చెప్పింది. అసలు గంగాదేవి సూర్యలోకంలో ఎందుకుంది? ఏంటే నీ ప్రశ్నలతో చంపుతున్నావు తనని? కథ చెప్పు నువ్వు ఫస్ట్. చెప్పు. గంగాదేవి సూర్యలోకంలో ఏం లేదు. యమునాదేవి నది రూపంలో భూమిపై ఉన్నప్పుడు తను బాధపడటం చూసి గంగాదేవి వెళ్లి యముడికి చెప్పింది. యముడు తన చెల్లి బాధపడుతుందని తెలుసుకున్న వెంటనే తన చెల్లిని చూడడానికి వచ్చాడంట. తన అన్న వస్తున్న విషయం తెలిసి ఆయనకిష్టమైన వంటలన్నీ చేసి వాళ్ళ అన్నకు పెట్టి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అప్పుడు యమున వాళ్ళ అన్నతో ఇలా చెప్పింది, మనం మళ్ళీ ఇలానే కలవాలని వాళ్ళ అన్నని కోరుకుంది. అప్పుడు యముడు తదాస్తు అని ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు తన చెల్లిని కలవడానికి వస్తానని మాటిస్తాడు. అలా మనకు రాఖీ పౌర్ణమి మొదలయ్యింది. అవునా? దీని వెనక ఇంత కథ ఉందా? నాకైతే ఈ కథ తెలీదు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిల కథ అయితే తెలుసు. మన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో MBA, MMM, MCA వారికి ఆగస్టు 7 నుండి 12వ తేదీ వరకు ఐసెట్ ఆన్లైన్ వెబ్ బేస్డ్ అడ్మిషన్స్ జరగబోతున్నాయి. చేరాలనుకున్న వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9399920125 లేదా 9032759261. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్ను సంప్రదించండి. అవును, కృష్ణుడు ద్రౌపది అన్నా చెల్లెళ్ళు కాదు కదా? ఇద్దరు అన్నా చెల్లెలు కాకపోయినా వాళ్ళ మధ్య మంచి అన్నా చెల్లెల అనుబంధం ఉంది అని మహాభారతం చెప్తుంది. అవునా? నేను ఇంకా వాళ్ళిద్దరు మంచి స్నేహితులేమో అనుకున్నా. మహాభారతం కథ చెప్తా విను, అర్థమవుతుంది. శ్రీకృష్ణుడికి సుమతి అనే మేనత్త ఉండేది. ఆమె కుమారుడి పేరు శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టడమే వికృత రూపంలో పుడతాడు. ఎవరి చేయి తగిలితే శిశుపాలుడు మామూలు రూపంలోకి వస్తాడో ఆ వ్యక్తి చేతిలోనే తను చనిపోతాడో అనే శాపం ఉంది. ఒకరోజు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు ఎత్తుకుంటాడు. అప్పుడు శిశుపాలుడు వికృత రూపం వదిలి మామూలు రూపంలోకి వస్తాడు. సుమతీదేవి భయంతో తన కుమారుడి ప్రాణాలు తన సొంత అల్లుడి చేతిలో పోతాయని బాధపడుతుండగా అది చూసిన శ్రీకృష్ణుడు సుమతీదేవికి ఒక వరం ఇస్తాడు. శిశుపాలుడికి ఎప్పుడైతే 100 తప్పులు ముగిస్తాయో అంతవరకు నేను చంపను అని మాట ఇస్తాడు. అయితే 100 తప్పులు అయ్యాయా? ఆ తర్వాత కృష్ణుడేం చేశాడు? చెప్తా విను. శిశుపాలుడు రాజయ్యాక కృష్ణుణ్ణి ఎన్నోసార్లు దూషించాడు. చివరికి శిశుపాలుడు 100వ తప్పు కూడా పూర్తయింది. అప్పుడు కృష్ణుడు అతన్ని చంపాల్సి వచ్చింది. ఆ సమయంలో కృష్ణుడి చేతికి గాయమైంది. అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగు చింపి తన చేతికి కట్టుకట్టింది. దీనికి కృతజ్ఞతగా కృష్ణుడు ద్రౌపదితో నీకు ఎప్పుడూ రక్షణగా ఉంటానని మాటిచ్చాడు. దీని వెనుక ఇంత చరిత్ర ఉందా? నాకు తెలీదే. ఇంకా మీరు సినిమాల గురించి చెప్తారేమో అనుకున్నా. ర్యాగింగ్కి నో చెప్పండి, క్యాంపస్ను సురక్షితంగా ఉంచండి. మీ సరదా కోసం చేసే ఆట మరొకరికి నష్టం కలిగించకూడదు. ర్యాగింగ్ చేయాలనుకున్న వారు, వారిని ప్రోత్సహించిన వారు శిక్షకు అర్హులు. ర్యాగింగ్ చేస్తున్నట్టు కనిపిస్తే ఈ క్రింది ఇచ్చిన UGC యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నెంబర్ 1800180552కి కాల్ చేయండి. వెబ్సైట్ కోసం antiraging.in సంప్రదించండి. నా లైఫ్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, చెప్పనా? ఏంటది? మొదటిసారి రాఖీ పండుగ రోజున మా అన్నయ్య ఇంటి దగ్గర లేరు. అయ్యో, ఈసారి డబ్బులు మిస్ అయ్యానేమో అనుకున్నా. మనం వదులుతామా? వాట్సాప్లో రాఖీ ఫోటో పెట్టి దాని కింద స్కానర్ కూడా పెట్టా. మా అన్నయ్య ఇంకేం చేయలేక డబ్బులు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు.
డబ్బులు పాటికి డబ్బులు, బ్లెస్సింగ్స్ పాటికి బ్లెస్సింగ్స్. అలా ఉంటుంది మనతోటి. నీకన్నా నయం. మా అన్న అయితే 100 రూపాయలు రాఖీ కడితే 20 రూపాయలు ఇచ్చాడు నా ముఖానికి. ఏం చేయమంటావు మరి? సరే సరే, ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాఖీ కట్టడానికి టైం అవుతుంది. బాయ్ బాయ్. అప్పటి వరకు వింటూ ఉండండి పద్మదర్శిని రేడియో.